చెప్పని నేను మాట్లాడి బయటికి వెళ్ళడం జరిగింది. అంత గొప్పటువంటి నాయకుడు మన బీడీపీ. ఎందుకంటే అధికారం ఉన్న ఆయన మనము ఈయన తప్పు చేసిందని నిరూపించలేమంటే అంత గొప్ప నిజాయితీ పరుణ్ణి ఈరోజు మనం ఎన్నుకోవడానికి ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు జరిగింది. నేను బీడీపీ అయ్యగారితో నాకు ఎక్కువ పరిచయం లేదు, కానీ ఒకానొక సందర్భంలో అప్పుడు బీడీపీ గారు ఓడిపోగానే పద్మనాభ గారు ప్రమాణ స్వీకారం చేయగానే నేను బీడీపీ అయ్యగారికి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, అయ్యా ఇది ఓటమి కాదు, నువ్వు కూడా అయ్యగారివే, దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చిండు, ఆయన బిషప్ అయ్యాడు, మీకు అవకాశం వచ్చినప్పుడు నా వంతుగా నేను ఒక కౌన్సిల్ మెంబర్గా ఉంటే మాత్రము నా వంతుగా నేను సహకారం చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చడం జరిగింది. ఆ మాటతోనే ఇప్పటికి కూడా ఉండడం జరిగింది. నేను ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఈ ఒక నెల రోజుల క్రితము 15 రోజుల క్రితం జరిగినటువంటి కొన్ని సంఘటనలు 2 విషయాలు మీకు చెప్తాను. అందరం కలిసి బీడీపీ అయ్యగారికి సపోర్ట్ చేయాలని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇదే ఖమ్మంలో కూర్చొని ఒక 10-15 మందిని ఒక 3-4 సార్లు అయ్యగారు తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఆ విషయాన్ని సొంత ప్రయోజనాల కోసము, సొంత కుటుంబాల కోసం కొంతమంది వాడుకొని మమ్మల్ని కూడా డైవర్ట్ చేసి ఇది బిషప్ ప్యానల్ కాదు, ఇది నా ప్యానల్, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అంతమందిలో చెప్పితే నేను అన్నాను, మరి బిషప్ ఏం చేయాలన్నా అని చెప్పాను. ఒక ఆయనకు బిషప్ ప్యానల్ లేదు అంటున్నావు, ఇటు బీడీ ప్యానల్ సపోర్ట్ చేయొద్దంటున్నారు కదా, మరి బిషప్ ఏం పని చేయాలి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, బిషప్కు గత్యంతరం లేదు కాబట్టి మనకే సపోర్ట్ చేస్తాడు. అప్పుడు అనిపించింది, అమ్మ ఎటు చేసి మమ్మల్ని పట్టుకపోయి బిషప్ దగ్గర ఇరికిస్తున్నావు, మేము బిషప్ ప్యానల్ సపోర్ట్ చేయొద్దనుకున్నాం కాబట్టి నీతో మేము ఉండం, మేము బయటికి వెళ్తామని చెప్పని అక్కడికక్కడే బయటికి వెళ్ళి నేను బీడీపీ మాత్రమే సపోర్ట్ చేస్తానని ముఖం మీద కరాఖండిగా చెప్పి బయటికి వచ్చిన వ్యక్తిని నేను. ఆ విషయంలో అయ్యగారు కూడా ఉన్నాడు, అయ్యగారు కూడా తెలుసు, మన పెద్దలందరూ తెలుసు. నేను ఒక 2 విషయాలు చెప్తున్నాను. నీ కోసం ఓట్లు వేయడం కోసము బాత్రూంలో ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే కావలు కూర్చొని కార్లు ఎక్కించుకొచ్చి నీకు ఓట్లు వేయించి నేను గెలిపించావే, ఇదే టీం కదా నేను గెలిపించింది. నీకు ఓటేసిన టీం అంతా ఇక్కడే ఉన్నది కదా, ఎవడు నీ పక్కన ఉన్నాడు? ఎవరిని కూడా 3 నెలలు మన రీఛార్జ్ కార్డు వాడుకుంటాం కదా, రీఛార్జ్ చేసినట్టు మనుషులు వాడుకొని వదిలిపెట్టే నైజం బిషప్ పద్మారావుది. కాబట్టి నేనేమంటున్నానంటే, నేను రాజు చేయడం కోసము మమ్మల్ని రాక్షసం చేసినావు. ఇవాళ నువ్వు రాజభోజనం తింటున్నావు అంటే మేము పెట్టే భిక్ష, ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ పెట్టే భిక్ష. వీళ్ళను కాదని ఏ ఓటు లేనోడు నేను దొంగ అన్నాడు, నేను గుడ్డోడు అన్నాడు, నేను లంగా అన్నాడు, ఇవాళ నీ పక్కన కూర్చొని మాట్లాడుతుంటే మేమేమని ధరించాలని నేను ఎత్తుకున్నాము, భుజాల మీద మోసుకున్నాము, నేను బిషప్ చేసినాక వదిలిపెట్టలే. కానీ వాళ్ళ ముందు మేము ఎలా తల దించుకోలే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే తిట్టినోడు వాడే, నీ ఎమ్మడి కూర్చున్నోడు వాడే, మేమేం చేయాలి? అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఆయన ఎంత చేయకపోయినా నియంత పాలన ఎంతసేపు ఇప్పటికీ అయ్యగారు ఎంతోమందికి ఫోన్ చేసి బెదిరించాడు. నేను ఈ మధ్యకాలం కొంతమంది అయ్యగారితో మాట్లాడినప్పుడు చెప్పాను, అయ్యగారు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే చేయవచ్చు, కానీ ఎవరికైనా సస్పెండ్ అయితే ఈ టీం అంతా వచ్చి అక్కడ కూర్చొని ధర్నా చేసైనా కానీ మిమ్మల్ని అందరినీ విడిపిస్తాం, కానీ ఏ అయ్యగారు భయపడకండి, బాధపడకండి, నిజాయితీ పరుడు, ఆయనకు ఓటేసి గెలిపిద్దామని అందరికీ నాకు తెలిసిన కానీ కొంతమంది అయ్యగారులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక విషయం మనం చెప్పాలంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష మండలంలో ఆస్తులన్నీ దంతాలపల్లి, తొర్రూరు మండలము దంతాలపల్లిలో నేను నన్ను గ్రూప్ సెక్రటరీ చేసినప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి 6 కోట్ల ఆస్తిని వితిన్ 3 monthsలోనే రిజిస్ట్రేషన్ చేసి బిషప్ కప్ప చెప్పాను. ఒక 5 లక్షలు ఇవ్వడానికి వెనుకాడి కోర్టు కేసు వేసి 12 లక్షలు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఇప్పటికీ అది కోర్టులోనే నడుస్తూ ఉన్నది. ఎక్కడికి మేము ఒక మధ్య అప్పుడు గ్రూప్ సెక్రటరీ నేను పనిచేసినప్పుడు మాదీపురం భూముల విషయంలో తండ్రి గారు నాకు అప్పచెప్పండి, నేను వాటిని పోకుండా కాపాడుతున్నప్పుడు ఏమంటే, నువ్వు మాదిరిపురం జోలికి రాబాకు అన్నాడు. ఎందుకు తండ్రి గారు, మనం ఆస్తులే కాపాడాలి కదా, మీరు ఎందుకు ఈ మాట అంటే నీకు సంబంధం లేదు, నెక్స్ట్ టైం నీకు గ్రూప్ సెక్రటరీ అని చెప్పని నన్ను గ్రూప్ సెక్రటరీ కూడా పక్కకు పెట్టినటువంటి చరిత్ర ఆయనది. కాబట్టి అక్కడ 4 కోట్లకు 4 ఎకరాలు అమ్ముకొని 4 కోట్ల రూపాయలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ ప్రభుత్వం కొంతమంది ఆయనకు మధ్యవర్తిగా ప్రవేశించి డబ్బులు ఇప్పించి ఇప్పుడు నా సంతకం కాదని అబద్ధమాడుతున్న చరిత్రే. కాబట్టి అయ్యగారులకు, లీడర్లకు అందరికీ నా మనస్ఫూర్తి చెప్పేది ఏంటంటే, ఆస్తులు తిరిగి సంపాదించుకుందాం, ఆయన అక్రమార్కులను బయటకు తీసుకుపోతాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి
4 ఓట్లు మన పక్కన ఉన్న ఇంకొకరి ఓటు కూడా తీసుకొచ్చి పుల్లు మొయ్యడంతో 450 ఓట్లతో మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వేదిక వచ్చాను.